Okay, very good morning, all the family members. Very good morning. సో ఆల్రెడీ మీకు అఫ్రెష్ చాలా మందికి అఫ్రెష్ అయిపోయి ఉంటుంది అండ్ చాలా మందికి ఆల్రెడీ షేక్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో ఎంతమందికి అఫ్రెష్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది? అఫ్రెష్ కంప్లీట్ అయిపోయింది. సూపర్. ఓ గుడ్. షేక్ ఎంతమంది కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ? అది అవ్వాలి ఇంకా. షేక్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీడియో ఆఫ్లో ఉన్నారు చాలా మంది, వీడియోలోకి వచ్చేసేయండి. ఇది హెల్త్కి టైం, మీరు కంప్లీట్ క్లియర్గా హెల్త్ కోసమే పెట్టండి. ఫోకస్డ్గా ఉండండి అందరూ. ఇళ్లలో ఉన్న వాళ్ళు, అదే సెంటర్స్లో ఉన్న వాళ్ళు బుక్ పెన్ ఉంటే రాసుకోండి, పాయింట్స్ హెల్ప్ అవుతాయి మీకు. వీడియోలోకి వచ్చేయాలి అందరూ ఫాస్ట్గా. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. కమన్ గుడ్. వెరీ గుడ్. సూపర్. ఇంకా కొంతమంది ఉన్నారు. వీడియోలోకి వచ్చేసి సో డైలీ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పూర్తిగా హెల్త్ కోసమే టైం స్పెండ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఈ కమ్యూనిటీ కోసం. కమ్యూనిటీ ఈజ్ సో మీరు ఎంత న్యూట్రిషన్ తీసుకున్నా, ఎంత నాలెడ్జ్ తీసుకున్నా, అంటే నేను చెప్పే విషయాలు విన్నా, మీరు కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవ్వకపోతే సో ఆ రిజల్ట్స్ మీరు పొందలేరు. ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందాక మీకు శ్రీనివాసరావు గారు చెప్పారు, నాకేం రిజల్ట్ రాలేదు 1 మంత్. సో కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత రిజల్ట్ స్టార్ట్ అయినాయి అని. కమిటీలో రావడం అంటే జూమ్లో లాగిన్ అవ్వడం కాదు. హావభావాలు ఒకళ్ళు చూడడము, హావభావాలు ఎక్స్ప్రెస్ చేయడము, రిజల్ట్స్ షేర్ చేయడము, ఒపీనియన్స్ చెప్పడము, డౌట్స్ అడగడము. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే వీడియో లైవ్గా ఉండి, వీడియో ఆన్లో ఉండి కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయితే దానివల్ల మీ కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మీరు వీడియో ఆఫ్లో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఆఫ్లో ఉన్నప్పుడు మీరు ఎటైనా చూడొచ్చు, ఏదైనా పనులు చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఇవి పని చేస్తాయి, జ్ఞానేంద్రియాలు అన్నీ పని చేయవు. సో ఏదో వింటాము, విన్నది ఆటోమేటిక్గా ఇటు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వినడానికి వినసంపుగా ఉంటుంది అంతే. కానీ ఎప్పుడైతే ఇది కూడా పని చేస్తుందో, విజువల్స్ కరెక్ట్గా ఉన్నాయి, మీరు కూర్చున్నారు, అందరు గమనిస్తున్నారనే ఫీలింగ్ ఉంది, అప్పుడు మీరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు సీరియస్నెస్ వస్తుంది. సో దానివల్ల ఇంప్లిమెంటేషన్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని కంపల్సరీ వీడియో ఆన్లో ఉండండి. ఈ 1/2 అవర్ 45 మినిట్స్ ప్లాన్ చేయండి. ఓకేనా? సో నిన్న చెప్పిన మనము ఏం చెప్పుకున్నాం నిన్న, కాల్షియం. సో కాల్షియం గురించి నిన్న ఏ పాయింట్స్ నేర్చుకున్నారు ఒకసారి హ్యాండిల్ చేస్తారు? 2-3 పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. కొత్త వాళ్ళు మీకు కూడా నేను చెప్తాను ఏమేమి జరుగుతున్నాయి ఇక్కడ, ఎలా హెల్ప్ అవుతుంది నేను చెప్తాను. నగేష్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. నిన్న కాల్షియం సంబంధించి మనం తెలుసుకున్నాము. అయితే ఈ కాల్షియం వచ్చేసి మనకు దంతాలకు కానీ, లేకపోతే బోన్స్కి కానీ, మజిల్ హెల్తీగా ఉండాలన్నా, పర్ఫెక్ట్గా మన హెల్తీగా ఉండాలన్నా మనం ఎంతసేపటికి ఒక షేక్ సరిపోతుంది, తీసుకునే మీల్ సరిపోతుంది అనుకుంటాము. కానీ మన బోన్స్ అన్ని మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి కాల్షియం అనేది మన దంతాలకు కానీ, బోన్స్కి కానీ, మన మజిల్కి కానీ ఈ కాల్షియం అనేది అవసరము. అదేవిధంగా మన హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఉన్నటువంటి కాల్షియం సప్లిమెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ మనకు సపోర్ట్ అవుతుంది. మనం ఓన్లీ కాల్షియం తీసుకుంటే సరిపోదు, కాల్షియం అబ్జర్వేషన్ కావాలంటే మళ్ళీ మెగ్నీషియం ఇవన్నీ కావాలి. కాబట్టి మనకి సప్లిమెంట్ అనేది వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. ఈ కాల్షియం సప్లిమెంట్ అనేది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నాకు బాగా కనెక్టివిటీ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆపర్స్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కృష్ణ సార్, గుడ్ మార్నింగ్ సార్. అండ్ బిఫోర్ మేము జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా మిల్క్ తాగేవాళ్ళం. అంటే కొంచెం ఎముకలు పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి అని. ఇన్ని రోజులు మిల్క్ తాగినా కానీ బాడీకి స్ట్రెంత్ రాలేదు. అంటే దాంట్లో విటమిన్ డి కూడా మనకి కంపల్సరీ ఉండాలి అనేది నిన్న తెలుసుకోవడం జరిగింది. అంటే మనం పాలు తాగుతున్నా, గుడ్లు తింటున్నా, దానికి కాంబినేషన్ గా లేనప్పుడు ఏమవుతుందంటే ఎంత ఫుడ్ తిన్నా బాడీకి వంట పట్టదు అంటారు కదా. అంటే ఎన్ని రోజులు తీసుకున్నా అది హెల్ప్ అవ్వలేదు. అది ఏంటి అనేది నిన్న క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ చాలా మంది క్లబ్ ఓనర్స్ బిజీగా ఉన్నారు, హ్యాండిల్ చేయలేదని. ఓకే ఓకే రవి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అంటే ఇంతకుముందు
కాల్షియం డెఫిషియన్సీ తోటి ఎముకల్లో బలం అనేది తగ్గుతుందని తెలుసుకున్నా కానీ నిన్న వెయిట్ కూడా గెయిన్ అవుతారు కాల్షియం కనుక డెఫిషియన్సీ ఉంటే అనేది బాగా కరెక్ట్ అయింది సార్. అదే విధంగా ఏజ్ ని బట్టి కూడా ఎంతెంత గ్రాములు కాల్షియం తీసుకోవాలో కూడా నిన్న పర్ఫెక్ట్ గా తెలిసింది సార్. ఎందుకంటే ఇంతకుముందు కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పుకునే వాళ్ళం కానీ ఎవరు ఎంత తీసుకోవాలనే దానికి మా దగ్గర కొద్ది క్లారిటీ ఉండేది కాదు. కానీ నిన్న మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు బాగా సపోర్ట్ అయింది సార్ అది. ఆల్రెడీ నిన్న వెరీ ఒక ఇద్దరు కాల్షియం సపోర్ట్ చేశాను సార్ వాళ్ళకి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సూపర్. గుడ్ మార్నింగ్ సార్. సుధా. గుడ్ మార్నింగ్ సార్. కాల్షియం అనేది ఇదివరకు క్రితం నాలెడ్జ్ అయితే చదువుకున్నా కానీ బోన్స్ ఏమో అనుకున్నాము. నిన్న కొత్త విషయం ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా కూడా కాల్షియం యూజ్ అవుతుంది అనేది నేను తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సూపర్. హ్యాపీ మార్నింగ్ అను. సార్. సార్ నేను ఇంతకుముందు కాల్షియం ఎవ్రీడే ఇస్తే సరిపోయిందని ఎవ్రీడే ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి 1000 mcg నుండి 1200 mcg వరకు ఎవ్రీడే పర్ డే కావాలనేది నేను తెలుసుకున్నాను సార్. అండ్ నర్వస్ సిస్టమ్ కి హార్ట్ పంపింగ్ కూడా ఖచ్చితంగా కాల్షియం అవసరం అవుతుంది అనేది నేను కొత్త పాయింట్ తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సంధ్య. హ్యాపీ మార్నింగ్ సార్. గోల్డ్ కుచ్చిపోకుండా ఉండడానికి, మజిల్ క్రాంప్స్ రాకుండా ఉండడానికి, డ్రై స్కిన్ రాకుండా ఉండడానికి కూడా కాల్షియం ఇంపార్టెన్స్ నేను తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సూపర్ సూపర్. కరెక్ట్. థ్యాంక్ యూ. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. సో ఇవాళ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ, హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. ఎక్కడ ఉంది మన పీపీటీ? కొత్తగా వచ్చిన వాళ్ళు, సో ఎవరైతే ఉన్నారో మీరు ఇవాళ మీరు కనుక న్యూట్రిషన్ సెంటర్కి వస్తే జస్ట్ ఈ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ 1 డే మీరు ట్రై చేయండి. దీనివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అది మీరు ఒక 3 days కనుక కరెక్ట్గా పాటిస్తే మీకు దీని వాల్యూ అర్థమవుతుంది. దానికంటే కూడా ఇంపార్టెంట్ సావాసం, అసోసియేషన్. అంటే ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల మాత్రమే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ న్యూట్రిషన్ సెంటర్ లేదా ఈ కమ్యూనిటీలో ఉండి వీళ్ళందరి అనుభవాలు వింటూ ప్రాక్టికల్గా, సో వీళ్ళు చెప్పే నాలెడ్జ్ తీసుకుంటూ మనం గనక మనం విన్న పాయింట్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవాళ మనిషి ఎక్కువగా అవుతున్న ప్రాబ్లము ఏ వర్మ? మన మహాలక్ష్మి బార్ దగ్గర. వర్మ ఏంటిది? అడ్రస్ ఏదో చదువుతాం సార్, అంత అన్మ్యూట్ అయినట్టుంది ఆటోమేటిక్. అవునా, సరే. సో ఇక్కడ ఇవాళ ఎక్కువ శాతము జనాలు సఫర్ అవుతున్నది ఈ ప్రాబ్లం ఏంటి అంటే, ఏదో ఇది మంచి ఆహారం తింటున్నారే కానీ సరైన అవగాహన లేకపోవడం. దాంతోపాటు డిస్ట్రాక్షన్స్ అంటాం. డిస్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే, ఒక పని చేయాలనుకొని మళ్ళీ డైవర్ట్ అయిపోతుంటాం. మంచి విషయాలు తెలుస్తుంది కానీ అది చేయలేని పరిస్థితి. 2 రోజులు ట్రై చేయడం, వదిలేయడం, 4 రోజులు చూడడం, వదిలేయడం. సో ఈ డిస్ట్రాక్షన్స్ వల్లే మనిషి ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు. అది వ్యాపార పరంగా కావచ్చు, లేదనుకుంటే ఆరోగ్యపరంగా కావచ్చు. లైఫ్లో ఈ డిస్ట్రాక్షన్స్ని మనం ఓవర్కమ్ అవ్వడానికి, అంటే ఈ అవరోధాలని సో మనం ఓవర్కమ్ చేసుకోవడానికి, ఒక మంచి పనిని కంటిన్యూ చేయడానికి బెస్ట్గా సపోర్ట్ చేయగలిగింది ఈ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల ఒక పనిని మీరు కంటిన్యూ చేస్తారు. ఒక పని స్టార్ట్ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు రావు. ఒక పని మొదలు పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు రావు. బట్ ఆ పనిని కంటిన్యూ చేయడం వల్ల మాత్రమే ఫలితాలు వస్తాయి. ఓకే, ఒకసారి స్మోక్ అలా చేయగానే మనిషి ఎవరు చచ్చిపోడు, ఎవరికి క్యాన్సర్ రాదు. కానీ అది కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ చేయడం వల్ల అది రోగంలోకి మారదు. కంటిన్యూ చేయడం సేమ్ అలాగే. ఒకరోజు మీరు ఈ షేక్ తాగినా, ఒక నెల మీరు షేక్ తాగినా, లేదనుకుంటే ఒకరోజు మీరు ఎక్సర్సైజ్ చేసినా మీకు 6 pack రాదు, ఆరోగ్యం అనేది రాదు. ఆ విషయం కంటిన్యూ చేయాలి. మనకున్న ప్రాబ్లం, మనకున్న వాతావరణాన్ని బట్టి, మనం ఉన్న బిజీ షెడ్యూల్ని బట్టి, సో ఇప్పుడు జరుగుతున్న సర్కమ్స్ని బట్టి ఒక విషయం, మంచి విషయాన్ని మనం ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోతున్నాం. దానివల్ల మనందరికీ వాటర్ తాగాలని తెలుసు, మనందరికీ ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, మనందరికీ టైంకి తినాలని తెలుసు, అన్నీ మనందరికీ తెలిసినయే. కానీ ఇక్కడ మీకు చెప్పేవి అదే, పాలు తాగండి, టైంకి తినండి, ప్రోటీన్ ఆహారం తినండి, అండ్ కొంచెం టైంకి నిద్రపోండి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇది మీరు చేయగలగడానికి ఉన్న ఏకైక సోర్స్ ఏదైనా ఉంది, సపోర్ట్ ఏదైనా ఉంది అంటే ఇది కమ్యూనిటీ. ఈ న్యూట్రిషన్ సెంటర్స్కి రావడం, కూర్చోవడం, అందరితో పాటు ఉండడము, దీనివల్ల మాత్రమే ఇవాళ ఇంతమంది ఆరోగ్యంగా తయారవుతున్నారు.
ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ షేక్. షేక్ మీరు తాగుతున్నారు చూడండి, ఇది మీకు హార్డ్లీ ఒక 20% సపోర్ట్ చేస్తుంది. మిగతా 80% ఈ కమ్యూనిటీ. ఓకేనా? కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయండి. లైఫ్లో మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి, ఇది కూడా ఒక భాగమే. ఈ న్యూట్రిషన్ సెంటర్తో మీరు ఆఫీస్కి వెళ్ళడం, మీ జీవితం మొత్తము రిటైర్డ్ అయిపోయేదాకా ఒక భాగం ఎలా అయిపోయిందో, మీ వ్యాపారాలు మీరు ఉన్నంత రోజులు ఎలా అయితే ఒక భాగం అయిపోయినాయో, సో మీరు టీవీ చూడడం ఒక భాగం అయిపోయింది, మొబైల్ చూడడం ఒక భాగం అయిపోయింది, పిల్లలు చదువుకోవడం ఒక భాగం అయిపోయింది. అలాగే మీరు జీవితం మొత్తం ఇలాంటి న్యూట్రిషన్ సెంటర్స్తో అడాప్ట్ అయి ఉండడము, ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయడం ఒక భాగం అవ్వాలి. దీనివల్ల మాత్రమే మీరు జీవితం మొత్తం బాగుండగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? సో మీరు మొత్తం ఉన్న 24 గంటల్లో ఒక గంట, ఒక 45 నిమిషాలు ఈ న్యూట్రిషన్కి, హెల్త్ కమ్యూనిటీకి మీరు ఇస్తేనే మీరు మీ ఫ్యామిలీ బాగుంటారు. ఈ కమ్యూనిటీకి దూరంగా వెళ్ళి మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నా, న్యూట్రిషన్ తీసుకున్నా, ఎక్సర్సైజ్లు చేసినా దాన్ని మీరు కంటిన్యూ చేయలేరు. ఇది వాస్తవం, మా 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సో కాబట్టి మీరు ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది యాక్సెప్ట్ చేయండి. ఓకే. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్, కొత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్న విషయాలు వినడము అండ్ అలాగే ఇక్కడ ఉన్న అనుభవాలు వినడం చాలా అవసరం. అందుకే అందరినీ మేము మరీ చెప్పేది, ఎలాగో వచ్చారు, ఇంత దూరం వచ్చారు, ఇంత కమ్యూనిటీలోకి యాడ్ అయ్యారు, ఒక 1 అవర్ ఇస్తున్నారు, ఆ 1 అవర్ పూర్తిగా ఇవ్వండి అంటున్నాం. పూర్తిగా రిజల్ట్ తీసుకోవాలంటే వీడియో ఆన్లో ఉండడము, కూర్చోడము, శ్రద్ధగా రాసుకోవడము, ఇవి మీకు హెల్ప్ అవుతాయి. దగ్గరలో ఉంటే న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోవడము, వాళ్ళందరితో కలవడము, ఇది మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. సరేనా? దట్టు హెల్త్ అనేది చాలా రిస్క్గా ఉంది. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉంది. సో హెల్త్ పరంగా సో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో చాలా సింపుల్ రీజన్లకే మనుషులు చనిపోతున్నారు ఈ హెల్త్ పరంగా. చెప్పలేని రోగాలు వచ్చేస్తున్నాయి. సో ఎవరు దాని గురించి క్లారిటీ ఇవ్వరు. డాక్టర్ గారు టైం ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వెనకాల 100 మంది పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు. మీతో ఒక పావు గంట మాట్లాడే అవకాశం లేదు. మేము ఒక పావు గంట కనుక మీతో మాట్లాడితే మీరు చాలా సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే టైం లేదు. పూర్తిగా మీకు టైం ఇచ్చి శ్రద్ధగా చెప్పగలిగిన టైం లేదు. సో అలాగని చెప్పేసి ఒకసారి పావుగంట ఇవ్వగలుగుతారు, కానీ రోజు పావుగంట ఇవ్వలేదు. మళ్ళీ ఎందుకు? ఆయన చెప్పిన విషయాలు మీకు పూర్తిగా అర్థమై మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే రోజు మాట్లాడాలి మనిషి. కానీ ఇక్కడ చూడండి, ఒక 1 అవర్ మీకు రెగ్యులర్గా టైం ఇస్తున్నారు. అందుకని పూర్తిగా ఒక 1 అవర్ మీరు కమ్యూనిటీకి టైం ఇవ్వండి. సరేనా? సో ఇవాళ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ, సో ఒకళ్ళకొకళ్ళు సమస్యల నుంచి బయటకు వచ్చి ఇంకొకళ్ళని బయటికి తీసుకొచ్చే కమ్యూనిటీ ఇది. వీఆర్ వెరీ ప్రౌడ్. ఈ కమ్యూనిటీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ రన్ అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నెంబర్ 1 హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది టిఫిన్. సో ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు, వెయిట్ హెల్దీగా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది, అండ్ గ్లూకోజ్ లెవెల్స్, మీ బీపీ, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మల్టీ విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి బాడీకి. కాబట్టి సో మీరు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండడానికి ఈ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్, ఇది నా పర్సనల్ రిజల్ట్. నేను ఈ కమ్యూనిటీలోకి 16 సంవత్సరాల క్రితం వచ్చాను. వచ్చినప్పుడు నేను ఇలా ఉండేవాడిని. 2 నెలల్లో ఇలా తయారయ్యాను. ఈ కమ్యూనిటీలోకి వచ్చి లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల జస్ట్ 2 నెలల్లో 12 కేజీలు బరువు తగ్గి, సో నేను మార్చుకోగలిగాను. అండ్ వెల్కమ్ టు న్యూట్రిషన్ క్లబ్. ఇక్కడ ఒకళ్ళ అనుభవాలు ఒకరికి షేర్ చేసుకొని ఒకరికి హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవాళ మనము జాయింట్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. నిన్న మనము కాల్షియం గురించి మాట్లాడాము. సో ఇవాళ జాయింట్స్, ఏ కంప్లీట్ గైడ్ సో అబౌట్ టు జాయింట్స్. నిన్న అడిగిన క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతాను, ఎంతమందికి జాయింట్లు ఉన్నాయి? చెయ్యట్లేదు మరి. జాయింట్లు తీర్తంటారు చూడండి. జాయింట్లలో 2 రకాలు, మనిషి జాయింట్లు, తినే జాయింట్లు. సో అది ఇంకా బాగుంటుంది. కోడి జాయింట్ లాక్కొని పిక్కుని తినచ్చు. సో జాయింట్స్, సో మనిషి మూమెంట్ అంటే ఎముకకి మధ్య ఉండే దాన్నే మనం జాయింట్ అంటాం. 2 ఎముకల కలయిక అనమాట. సో లేదా 2 ఎముకల కలయిక ఉంటుంది కదా, ఈ మధ్యలో ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింకే జాయింట్. ఈ జాయింట్ ఏం చేస్తుంది అంటే ఈ 2 ఎముకలు కదలడానికి, ఇప్పుడు ఈ ఎముక ఒకటి, ఇది ఒక ఎముక, ఈ 2 ఎముకలు, ఈ 2 ఎముకల మధ్య ఉండేది ఇది జాయింట్. ఈ జాయింట్ ఏం చేస్తుంది అంటే ఈ ఎముక మధ్య లింక్ పెట్టి ఇది మూవ్మెంట్ చేయడానికి, ఎలాగైనా అలా మూవ్మెంట్ చేసుకోవడానికి సపోర్ట్ చేసేది అనమాట.
దాన్ని జాయింట్ అంటారు. సో కనెక్ట్ బిట్వీన్ బోన్స్ అండ్ బోన్స్, రెండు ఎముకల మధ్య కనెక్టివిటీ చేసేది. ఇది మనకు ఫ్లెక్సిబిలిటీ, మూవ్మెంట్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తాయి. ఓవరాల్గా ఇది జాయింట్ గురించి. అయితే ఎన్ని జాయింట్స్ ఉంటాయి మన శరీరంలో అంటే దాదాపుగా 360 జాయింట్లు ఉంటాయి మనిషికి. ఎన్ని ఉంటాయి? 360 జాయింట్స్ ఉంటాయి. ఎముకలు ఎన్ని ఉంటాయి? 206 ఎముకలు ఉంటాయి. వీటిని కలిపే జాయింట్లు దాదాపుగా 360 జాయింట్లు ఉంటాయి. జాయింట్స్లో రకాలు ఉంటాయి. ఓకేనా? సో ఓవరాల్గా ఎక్కువ డీప్గా వెళ్ళేది కాకుండా పైన చెప్తున్నాము, జస్ట్ మనకు అర్థం అవ్వడానికి. 360 జాయింట్స్ మనకు ఉంటాయి. సో ఇవి జాయింట్స్లో కొన్ని రకాలు ఉంటాయి. సో కార్టిలైజ్ అంటారు, లిగ్మెంట్స్ అంటారు, సో ఈ విధంగా టెండర్స్ అంటారు. సో ఇలా ఒక్కొక్క జాయింట్ యొక్క ఫంక్షన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒకటేమో బోన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఒకటేమో ఫ్లెక్సిబిలిటీ కోసము. సో ఇలా జాయింట్స్లో కూడా 4 రకాల డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ప్రతిదీ సపరేట్ కేటగిరీలో ఉంటుంది. ప్రతి దానికి కూడా సపరేట్ వర్క్ ఉంటుంది. ఏ జాయింట్కి ఆ జాయింట్ వర్క్ ఫంక్షనింగ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ జాయింట్స్ ఎలా పనిచేస్తాయి అంటే మనకు మజిల్స్ మూమెంట్కి కూడా పనిచేస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక ఈ బోన్కి మధ్య జాయింట్ ఒకటైతే దీంట్లో కూడా మళ్ళీ మనకు కార్టిలైజ్ అని కూడా ఉంటుంది. దీంట్లో మనకు ఈ బోన్కి ఆనుకొని మజిల్ ఉంటుంది కదా, కండ ఉంటుంది కదా, ఈ బోన్కి మజిల్కి మధ్యలో కూడా మనకు లేయర్ ఉంటుంది. సో అవి కూడా ఒక టైప్ ఆఫ్ జాయింట్స్ అన్నమాట. సో అందుకే చెప్పాను ఇందాక మీకు 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా? నర్వస్ అండ్ మజిల్స్, కోఆర్డినేట్ జాయింట్ మూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తాయి అనేది లిగ్మెంట్స్ అండ్ టెండన్స్. సో స్టెబిలైజ్ అండ్ అసిస్టెడ్ మొబిలిటీ అంటే షాక్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి? మనకు కార్కి బైక్కి షాక్ అబ్జార్బర్ ఉంటుంది చూడండి, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా సీట్ మీద కూర్చున్నాము అంటే ఇలా ప్రెషర్ ఇస్తుంది. అలా షాక్ అబ్జార్బ్ చేసేటట్టుగా కూడా కొన్ని మనకు జాయింట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన ఎక్కడి నుంచి పైనుంచి దూకాము, కొంచెం హైట్ నుంచి దూకాము, సో దూకినప్పుడు కూడా ప్రెషర్ తట్టుకునేటట్టుగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ కోసం మనకు హెల్ప్ చేసేవి. అయితే మనకు వచ్చే కామన్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ కామన్ జాయింట్ ప్రాబ్లమ్స్, ఏమేమి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి, అవి ఎందుకు వస్తాయి, ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం బేసిక్ లెవెల్లో. సో జాయింట్స్ కెన్ సఫర్ ఫ్రమ్ వేర్ అండ్ టేర్, అరుగుదల. వేర్ అండ్ టేర్ అంటే అరుగుదల. వయసు పెరిగే కొద్దీ జాయింట్స్ అరిగిపోతూ ఉంటాయి, లేదా కొన్ని రకాల అనారోగ్యాల వల్ల కూడా జాయింట్లు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో ఆర్థరైటిస్ అంటారు. సో చాలా ఎక్కువగా మనం వినేది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆర్థరైటిస్ అని వింటాం. నిన్న చాలా మంది వాళ్ళ రిజల్ట్స్ షేర్ చేశారు. సార్ నాకు ఒక 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఆర్థరైటిస్ ఉందంటే. ఆర్థరైటిస్ అంటే ఏమి లేదు, ఈ జాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి జాయింట్ లో మనకు ఇన్ఫెక్షన్ అయ్యి, సో అక్కడ మనకు పెయిన్ వస్తూ ఉంటుంది. ప్రతి జాయింట్ లో మూవ్మెంట్ చేయలేని పరిస్థితి అనమాట. ఆర్థరైటిస్ అంటారు. ఆర్థరైటిస్ లో కూడా 2 రకాల ఆర్థరైటిస్ ఉంటాయి. ఆస్టియో ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. అలా విధంగా గౌట్ అంటారు. సో యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది దాంట్లో, సో దాన్ని గౌట్ అంటారు. అదే విధంగా బర్సిస్ట్ అంటారు, ఇన్ఫ్లమేషన్. సో వాటర్ ఫార్మేషన్ లాగా, బబుల్స్ లాగా మనకు జాయింట్ చుట్టూ ఫామ్ అవుతుంది, వాపు వస్తుంది. కొన్ని మనకు మోకాళ్ళ దగ్గర కానివ్వండి, లేదనుకుంటే అరికాళ్ళ దగ్గర కానివ్వండి, లైట్గా వాపు లాగా అనిపిస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటారు దాంట్లో. సో అలా ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవ్వడము, ఇలా దాదాపుగా మన జాయింట్స్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ మనం వింటూ ఉంటాం. రూట్ కాజ్ ఒకటే, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్డే కంప్లీట్లీ. కానీ మనం చేసే మిస్టేక్స్ వల్ల, అంటే మనకు బోన్కి కానీ జాయింట్కి ఇవ్వాల్సిన ఆహారం ఇవ్వకపోవడం, అదే మన లైఫ్ స్టైల్ సరిగా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల వచ్చే సమస్యలే ఇవి రూట్ కాజ్. మనం ఏం చేస్తాం, ఈ ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌట్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, జీవితం మొత్తం దానికి మెడిసిన్ వాడతాము. కానీ మెడిసిన్ ఒక ఎత్తు అయితే, పెయిన్, ఆ ప్రాబ్లంకి వచ్చే పెయిన్ ఉంటుంది చూడండి, అది నిజంగానే సివియర్గా ఉంటుంది. చాలా 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 ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. దట్టు ఇంకా చలికాలం వచ్చినాయి అంటే మాత్రం ఇంకా ఊహించలేని పెయిన్స్, తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది చలికాలం. ఓకేనా? సో ఈ లైఫ్ స్టైల్ మనం ఏం మార్చుకోవాలా? అడాప్టింగ్ హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కెన్ ప్రివెంట్ జాయింట్ ప్రాబ్లమ్స్. సో ఎప్పుడైతే మనం ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తామో అప్పుడు మనం ఇలాంటి సమస్యల నుంచి, జాయింట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అవి పెయిన్ లేకుండా ఫ్లెక్సిబుల్గా మనం మూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఏమేమి చేయాలి సార్? లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏమేమి చేయాలి? ఒకటి, రెగ్యులర్ మూవ్మెంట్. సో ఎక్కువగా సిట్టింగ్ పోర్షన్లో ఉండకూడదు మనం. అంటే ఎక్కువగా కూర్చొని ఉన్నాము అనుకోండి కంటిన్యూస్గా, దానివల్ల జాయింట్స్ సఫర్ అయ్యి పెయిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అవి వేర్ అండ్ టేర్, అరుగుదలకి గురవుతాయి. అందుకని ఎక్కువగా కూర్చొని ఉండకూడదు. రెగ్యులర్ మూవ్మెంట్ ఉండాలి, కదులుతూ ఉండాలి, ఒకే పోర్షన్తో కూర్చొని ఉండకూడదు.
మీరు కూర్చున్న జాబ్ ఉందనుకోండి, 45 మినిట్స్‌కో 1 అవర్‌కో కంపల్సరీ లెగవడం, ఒక రౌండ్ అలా తిరిగి రావడము, మళ్ళీ వచ్చి కూర్చోవడం. ఇలా మధ్యలో మన జాయింట్స్‌కి, బోన్స్‌కి మూవ్‌మెంట్ ఇవ్వాలి. అది బోన్‌కైనా ప్రాబ్లమే, జాయింట్‌కైనా ప్రాబ్లమే, అలాగే మజిల్స్‌కి కూడా ప్రాబ్లమే. ఎక్కువ సేపు కూర్చొని ఉంటే. సో స్ట్రెంత్ ట్రైనింగ్. సో కొంచెం వెయిట్స్ మోసే ట్రైనింగ్, చిన్న చిన్న వెయిట్స్ మోసే ట్రైనింగ్స్ మనం వెయిట్స్ మోయడం అనేది ఎక్సర్సైజ్‌లో చేయడం మనకు హెల్ప్ అవుతది. స్ట్రెంత్ ట్రైనింగ్. హైడ్రేషన్, ప్లెంటీ ఆఫ్ వాటర్. మనం ఎక్కువగా వాటర్ చేయాలి. ఎందుకంటే కార్టిలేజ్ అంటాం చూడండి. 2 బోన్స్ మధ్యలో ఉండే లబ్బర్ ఉంటది. ఆ లబ్బర్‌ని కార్టిలేజ్ అంటారు. ఆ కార్టిలేజ్ మనం వాటర్ తక్కువ తాగినా, ఎక్కువ వెయిట్ ఉన్నా అది అరిగిపోతా ఉంటది. వేర్ అండ్ టేర్. సో దానికి వాటర్ బాగా ఇచ్చామనుకోండి, అది ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. లబ్బర్ సరిగ్గా ఉంటదన్నమాట. అందుకని కంపల్సరీ కొంచెం హైడ్రేషన్. వాటర్ అందుకే చెప్తాము. కంపల్సరీ కొలత పెట్టుకొని రోజు మొత్తంలో మీ బాడీకి ఎంత అవసరమో అంత ఇవ్వండి. ఒక్క మంచినీళ్ళు తాగడం తగ్గినా సరే చాలా రకాల సమస్యలొస్తాయి. బ్రెయిను, స్కిన్ను, ఐ, హార్ట్, బ్లడ్, మజిల్, బోను, జాయింట్, సో డైజెషన్, స్లీపు, ఎన్ని రకాల సమస్యలు ఒక్క వాటర్ తగ్గినా సరే. అందుకనే కంపల్సరీ వాటర్ మెయింటైన్ చేయండి. వెయిట్ మేనేజ్మెంట్, రెడ్యూస్ ఎక్సెస్ వెయిట్ ఆన్ జాయింట్స్. మీరు వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గాలంట. నిన్న 2 డేస్ బ్యాక్ మా సీనియర్ మెంటర్ ఒక వీడియో పెట్టారు. సో ఎంత ప్రెషర్ ఉంటుంది వెయిట్ ఉండడం వల్ల మీ జాయింట్స్ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది అని. ఆయన చెప్తుంది ఏంటి అంటే 1:4 రేషియో అంట జాయింట్స్ మీద పడే ప్రెషర్. అంటే మీరు ఓవర్ వెయిట్ గనక 1 కేజీ ఉంటే జాయింట్ల మీద పడే ఈ ఎముకలు ఏదైతే కింద మోకాళ్ళు ఉన్నాయో ఆ జాయింట్ల మీద పడే భారము 1:4 ఉంటదంట. మీరు 5 కేజీల బరువు ఉంటే 5 4లు 20 కేజీల ప్రెషర్ బోన్స్ మీద పడుతుంది, మీ జాయింట్స్ మీద పడుతుంది. మీరు 10 కేజీల బరువు ఉంటే 14లు ఎంత? 14లు ఎంత? గట్టిగా చెప్పండి. 40 కేజీల ప్రెషరు మీ జాయింట్ మీద పడుతుంది. మీరు ఒక 20 కేజీల బరువు ఉంటే ఎంత? 80 కేజీల బరువు మీ జాయింట్ మీద పడుతుంది. అంత వేరింటర్. అంటే జాయింట్స్ మీద మీరు వెయిట్ ఎక్కువ ఉంటే, మీ బాడీ అప్పర్ బాడీ కనుక మీకు 5 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే, ఒక్కొక్క కేజీకి 4 కేజీల బరువు మీ జాయింట్ మీద పడుతుంది. అంత ప్రెషర్ పడుతుంది. సో అలాగే మీ బ్యాక్ ఉంది కదా, హిప్ కానీ లేదనుకుంటే మీ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో దాని మీద 1:6 పడుతుంది ప్రెషర్. అంటే మీరు 1 కేజీ బరువు ఉంటే 6 కేజీల ప్రెషర్ పడుతుంది. 5 కేజీల బరువు ఉంటే 5 6లు 30 కేజీల ప్రెషర్ పడుతుంది. అదే 10 కేజీలు ఉంటే 60 కేజీలు. 20 కేజీలు ఉంటే బరువు ఎక్స్ట్రా 120 కేజీల ప్రెషర్ పడుతుంది. అంత ప్రెషర్ పడుతుంది మీ జాయింట్స్ మీద. అందుకనే వెయిట్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. తొందరగా వెయిట్ తగ్గండి అంటారు. వెయిట్ ఎక్కువ ఉండి మీరు నడుస్తున్నారు అంటే, మీరు నడుస్తున్న మీ 50 కిలోల, మీ 70 80 కిలోలే కాదు, మీ కిడ్నీల మీద 4 రెట్లు ఎక్కువ పడుతుంది. మీ జాయింట్స్ మీద 4 రెట్లు ఎక్కువ బర్డెన్ పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇదిగోండి ఇలా లబ్బర్, ఇలా 2 జాయింట్స్ కలవకుండా మధ్యలో ఈ విధంగా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో లబ్బర్ ఉంటుంది కదా, ఈ ప్రెషర్ పడేటప్పుడు ఈ లబ్బర్ ఒకేసారి ఎక్కువ ప్రెషర్కి గురైపోయి ఆ కార్టిలేజ్ అరిగిపోయి ఎముకలు రాపిడికి గురవుతాయి అన్నమాట. దానివల్లే మనకు పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన దానికి పోయి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు మళ్ళీ ఆపరేషన్లకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల. 1:4 రేషియో, 1:6 రేషియో. సో ఒక్క 5 కేజీల బరువు ఉన్నా చూడండి మీరు ఎంత బరువు ఉన్నారు. అది ఎంత రిస్క్ మీ జాయింట్లకి. 40 కేజీలు, 50 కేజీలు, 70 కేజీలు, 100 కేజీలు మోస్తున్నట్టే. అండ్ గుడ్ పోస్టర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు మన పోర్షన్ ఎలా కూర్చునే విధానం ఉంటుంది చూడండి, అది చాలా ఇంపార్టెంట్. కొంచెం చాలా మందికి ఉండే ఎక్కువ ప్రాబ్లం, ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, ఈ మెడ కొంచెం ముందుకు వస్తుంది. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు ఎక్కువ శాతం ఇలా ముందుకు వస్తుంది. దీనివల్ల దీని మీద పడే ప్రెషర్ 2 to 4 రేషియో ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనం కూర్చున్నప్పుడు కూడా మన ఏమంటారు, హెడ్ దీనికి స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ముందుకు అవ్వకూడదు. చాలా మంది కూర్చున్నప్పుడు ఇలా చూస్తారు. మొబైల్ ఎలా చూస్తాం మనం? మొబైల్ ఎక్కువసేపు ఎలా చూస్తాం? ఇది. సో ఇది గనక ఈ ప్లేస్ ని దాటి ముందుకు వచ్చింది అంటే 10 టైమ్స్ ఎక్కువ బర్డెన్ దీని మీద పడినట్టే. ఈ మెడజావుల మీద పడినట్టే, ఈ జాయింట్స్ మీద పడినట్టే అన్నమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. మన పోర్షన్ కూర్చున్నప్పుడు కూడా, సిట్టింగ్ లో కూడా స్ట్రైట్ కూర్చోవడం, బెండ్ అవ్వకుండా, ఇలాంటివి చాలా చాలా అవసరం. సో దీనివల్ల ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మన జాయింట్స్ హెల్దీగా ఉంటాయి. ఓకేనా? సో హెల్దీ జాయింట్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి? అఫ్ కోర్స్ ఇందా చెప్పినట్టుగానే మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా డైలీ కొంత ఫిజికల్ యాక్టివిటీ అవసరము. సో ఎప్పుడైతే మీరు రోజు బాడీకి, ఎముకలకి మూవ్మెంట్ ఇస్తారో, నేను చెప్పాను కదా, బాడీలో ఉన్న అన్ని జాయింట్లు 360 జాయింట్లు కదిలేటట్టుగా ఎక్సర్సైజ్ చేస్తేనే హెల్ప్ అవుతుంది.
మీకు జనరల్‌గా బై గాడ్ గ్రేస్ మార్నింగ్ ఏదైతే హాలా చేపిస్తున్నారో, పొద్దున్నే మన సీనియర్ కోచెస్ అందరూ హాలా చేపిస్తారు. ఎక్సర్‌సైజ్. దాంట్లో చూడండి మొత్తం ఎంటైర్ బాడీ కదిలేటట్టుగా చేపిస్తుంటారు. మీకు మార్నింగ్ ఎక్కడైనా సరే వాకింగ్ నేర్పిస్తారా? డైలీ మార్నింగ్ వాకింగ్ చేద్దాం అని చెప్పేసి జూమ్‌లో వాకింగ్ నేర్పించరు. ఎంటైర్ బాడీ చెప్తారు. సో, నెలకొకసారి ఓకే. అందరం కలిసి కమ్యూనిటీ కోసం బయటికి వాక్ చేయడం వేరు. రోజు చూడండి మీకు మొత్తం బాడీ మూవ్‌మెంట్స్ ఇస్తారు. అలా రోజు ఎప్పుడైతే బాడీ మూవ్‌మెంట్స్ ఎక్కువగా జాయింట్స్‌ని కదిలిస్తామో, ఎక్కువ కాలం మన కాళ్ళ మీద మనం నిలబడి, మన పనులు మనం చేసుకోగలుగుతాం. బెండ్ అవ్వగలుగుతాము, కూర్చోగలుగుతాము, నిలబడగలుగుతాము. సో, ఎక్కువ సేపు కూర్చున్నాం అనుకోండి, బాడీ అయితే అలవాటైపోయిందనుకుంటే రేపటి రోజు లెగవలేని పరిస్థితి. మన పనులు వేరే వాళ్ళకి చెప్పుకోవడము, పిల్లలకి చెప్పుకోవడము, ఇలా ఆధారపడడం అయిపోద్ది. సో, హాస్పిటల్ పాలవుతాం. అందుకని కంపల్సరీ ఎక్సర్సైజ్ డైలీ మూవ్‌మెంట్ ఇవ్వండి. ఒక 30-45 మినిట్స్. అండ్ ఎక్కువగా వెయిట్ ఉంటే మాత్రం వెయిట్ తగ్గించి మెయింటైన్ ఏ హెల్తీ వెయిట్. ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయండి. అండర్ వెయిట్ కాదు, ఓవర్ వెయిట్ కాదు. మీరు ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తేనే మీకు బాగా హెల్ప్ అవుతది. వాటర్ కన్జంప్షన్ బాగా తీసుకోవాలి. పోస్చర్ కరెక్ట్‌గా చేసుకోవాలి. అండ్ అలాగే చాలామంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వార్మప్ చేయడం చాలా అవసరం. ప్రివెంట్ జాయింట్ ఇంజ్యూరీస్. ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మీరు ఎక్సర్సైజ్ మొదలు పెడుతున్నారంటే దానికంటే ముందు వార్మప్ చేయాలి. అంటే మీరు నిద్ర లేచిన తర్వాత బాడీ ఎక్కడికక్కడ స్టిఫ్‌గా ఉంటది. అంటే పట్టేసి ఉంటది. అందుకే మీరు డైరెక్ట్‌గా ఎక్సర్సైజ్ చేయకూడదు. మీకు సీనియర్ కోచెస్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మేము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు కూడా లాగిన్ అవ్వండి. మధ్యలో లాగిన్ అవ్వద్దు. మధ్యలో లాగిన్ అయితే మీరు వార్మప్ చేయరు. డైరెక్ట్‌గా ఎక్సర్సైజ్‌లోకి వెళ్తారు. అలా డైరెక్ట్‌గా ఎక్సర్సైజ్ చేస్తే ఇంజ్యూరీ అవుతది. జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. సో, మీరు మధ్యలో లాగిన్ అయినా సరే ముందు అక్కడ ఏం చెప్తున్నా మీరు కూడా వార్మప్ చేసుకోండి. ఈవెన్ దో మీరు వాకింగ్ చేయాలన్నా డైరెక్ట్‌గా వాకింగ్‌కి వెళ్ళిపోకూడదు. ముందు బాడీకి వార్మప్ అవసరం. అంటే అన్ని జాయింట్స్‌ని ఫ్రీ చేసుకోవాలి. 2, 3 సిటప్స్ చేయడము, బాడీ కొంచెం అటు ఇటు మూవ్ చేసుకోవడము. ఇలాంటి వార్మప్ చేసుకొనే వాకింగ్ చేయాలి. లేకపోతే జాయింట్స్ ఇంజ్యూరీ అయ్యే అవకాశాలుంటాయి. డైలీ ఎక్కువ శాతం మనం మన బాడీకి మూవ్‌మెంట్ లేదు కాబట్టి స్ట్రెచ్ చేస్తాం. స్ట్రెచ్ చేసుకోవడం చాలా అవసరం ఫ్లెక్సిబిలిటీ కోసం. సో, బెస్ట్ ఫుడ్స్ ఏంటి? జాయింట్స్ హెల్తీగా ఉండాలి అంటే మనకు కావాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. మనకు ఎక్కువగా దొరికే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఒమేగా 6 దొరుకుతుంది. సో, దాని వల్ల మనకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్, వెయిట్ పెరగడాలు, క్యాన్సర్‌లు వస్తున్నాయి. ఇప్పుడు మనకు మార్కెట్‌లో దొరుకుతున్న ఆయిల్స్ 99% కల్తీ. అండ్ అవన్నీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ రావడానికి సపోర్ట్ చేస్తున్నాయి. మీకు తెలుసో తెలీదో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 ప్లేస్‌లో ఎక్కువగా రైజ్ అవుతున్న ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే హార్ట్ స్ట్రోక్స్. అది రావడానికి కారణము ఒమేగా 3 బదులు ఒమేగా 6 ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. మనకు కావాల్సింది ఒమేగా 3 హెల్తీ ఫ్యాట్స్ అన్నమాట. అది ఇస్తే హార్ట్ బాగుంటది. ఒమేగా 6 ఇస్తే హార్ట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. సో, సాల్మన్ ఫిష్‌లో అది బాగా దొరుకుతది. కొన్ని రకాల నట్స్‌లో, సీడ్స్‌లో దొరుకుతుంది. విటమిన్ సి మీకు బాగా హెల్ప్ చేస్తది. సో, మొన్న మీకు ఏదైతే కాల్షియం చెప్పుకున్నామో దానికి సంబంధించిన ఆహ్, సప్లిమెంట్స్ అండ్ బ్రోకోలీ ఇలాంటివి తీసుకుంటే దాంట్లో కూడా మీకు విటమిన్ సి అందే అవకాశాలుంటాయి. కొలెజన్ తీసుకోవాలి. మన దగ్గర హెర్బల్ లైఫ్‌లో మీకు స్కిన్ బూస్టర్ అని తీసుకుంటున్నారు మీరు చాలామంది. స్కిన్ బూస్టర్ అందానికే కాదు, ఈ కార్టిలేజ్ హెల్తీగా ఉండడానికి కూడా మనకు దాంట్లో కొలెజన్ ఉంటుంది. కొలెజన్ ఏంటి? స్కిన్‌ని హెల్తీగా ఉంచుతుంది. దాంతో పాటు జాయింట్స్‌ని కూడా హెల్తీగా ఉంచుతుంది. ఆడవాళ్ళైతే మినిమమ్ 2 సార్లు తీసుకోవాలి స్కిన్ బూస్టరు. మగవాళ్ళైతే ఒక సాషే తీసుకోవాలి. అది రిక్వైర్మెంట్ అన్నమాట. దాంతో పాటు కావాలనుకుంటే చికెన్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఎగ్స్ తీసుకోవచ్చు. అండ్ అలాగే కాల్షియం అండ్ విటమిన్ డి 2 కలిపి తీసుకోవాలి. నిన్న మీకు చెప్పాను. మీ జాయింట్ హెల్తీగా ఉండాలంటే బోన్సే కాదు జాయింట్స్ కూడా అవసరం కాబట్టి కాల్షియం అండ్ విటమిన్ డి 2 కలిపి తీసుకోవడము. అండ్ మెగ్నీషియం తీసుకోవడము. సో, ఇవన్నీ కూడా మన జాయింట్స్‌ని హెల్తీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తది. ఓకేనా? సో, మన కమ్యూనిటీలో ఆల్రెడీ ఈ న్యూట్రిషన్ కంపెనీ మీకు హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ ఆల్రెడీ జాయింట్ సపోర్ట్ అనే సప్లిమెంట్ ఆల్రెడీ డిజైన్ చేశారు. సో, ఇది 3 టైమ్స్ పర్ డే రోజుకి 3 సార్లు తీసుకోవచ్చు. ఇది నాన్ వెజ్ కిందకి వస్తుంది. సో, ఇది మీరు కావాలి అనుకున్న వాళ్ళు అన్ని రకాల ఫుడ్ ప్లాన్ చేసుకోలేము. లేదంటే ఏదైనా ఆల్రెడీ జాయింట్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. ఇన్ఫ్లమేషన్ ఉంది అనుకుంటున్న వాళ్ళు మీ మెడిసిన్‌తో పాటు దీన్ని సపోర్ట్ తీసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎర్లీగా రిజల్ట్స్ ఫాస్ట్‌గా రావడానికి సపోర్ట్ చేస్తది. బట్ డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ ప్రొడక్ట్ ఏదైతే రిజల్ట్స్ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారో ఇదేం మెడిసిన్ కాదు. రోగాలు తగ్గించేది కాదు. బాడీలో ఉన్న ఫిట్‌నెస్‌ని, హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తది. సో, బాడీని హెల్తీగా ఉంచే సప్లిమెంట్సే తప్పితే బాడీలో రోగాలను తగ్గించేది కాదు. 2 ఒకేలాగా ఉంటాయి. కానీ డిఫరెంట్. ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడం వేరు. అంటే క్రియేటింగ్ హెల్త్ వేరు. ట్రీటింగ్ డిసీజ్ వేరు. రోగాన్ని ట్రీట్ చేసేది డాక్టర్లు. ఆరోగ్యాన్ని ఇంప్రూవ్‌మెంట్ చేసేది వెల్‌నెస్ కోచెస్. కాబట్టి ఈ 2 కొంచెం డిఫరెంట్. మీరిది మెడిసిన్ అనుకోవద్దు. రోగాలు ఉన్నవాళ్ళు తీసుకునేది అనుకోవద్దు. మనం ఇదంతా మాట్లాడుకుంటుంది మనం అందరం ఎక్కువ కాలం బతికినంత కాలం వృద్ధాప్యం వచ్చినా సరే హెల్తీ ఏజింగ్‌లోకి వెళ్ళాలి. అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కావాలి. దానికి ప్రతిరోజు మన శరీరానికి మంచి పోషకాలు ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో మీకు ఈ సప్లిమెంట్స్ చెప్తున్నాం. ఓకేనా? కాషన్ ఏంటంటే ఏదైతే హెర్బల్ లైఫ్ డిజైన్ చేసిన సప్లిమెంట్స్ ఉన్నాయో
దయచేసి ఇవి ఆన్లైన్లో ఎక్కడ పడితే అక్కడ సెర్చ్ చేయొద్దు. చాలా మంది ఆన్లైన్లో సెర్చ్ చేసుకుని తక్కువలో వస్తున్నాయని తీసుకొని సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేపిస్తాను. కంపెనీ మీకు న్యూస్ పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితమే చెప్పింది. మీకు డేట్ కూడా ఉంది చూడండి, 7th February 2016. మధ్యలో చాలాసార్లు స్టేట్మెంట్ ఇస్తుంది కంపెనీ. కంపెనీ ఏం స్టేట్మెంట్ ఇస్తుందంటే, పేపర్లో ఏం నోటీస్ ఇస్తుందంటే, మా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏవి కూడా ఈ కామర్స్లో ఇవ్వము. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో మా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మేము సేల్ చెయ్యము. ఇది ఓన్లీ ఇండిపెండెంట్ ఆథరైజ్డ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో, వెల్నెస్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా గైడెన్స్ లో మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ గైడెన్స్ లో తీసుకుంటేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇది డైరెక్ట్ గా ఆన్లైన్ లో పర్చేస్ చేసే సప్లిమెంట్స్ కావు, మేము అమ్మట్లేదు. మీరు అలా గనక ఆన్లైన్ లో తీసుకుంటే మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కి మాకు సంబంధం లేదు అని ఇది స్టేట్మెంట్ పేపర్లో యాడ్ ఇచ్చింది అనమాట కంపెనీ. అందుకని మీరు తొందరపడి, ఇది హెల్త్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ కకృతి పడద్దు. 100-200 డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి తీసుకొని మీరు పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి శరీరాన్ని. అందుకని ఆథరైజ్డ్ కోచెస్ ఉంటారు, వాళ్ళని అడిగి మీరే మెంబర్షిప్ తీసుకొని కంపెనీలో మీరే ఆథరైజ్డ్ అయ్యి మీ ఆధార్ కార్డు సబ్మిట్ చేసి, మీ ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేసి కంపెనీలో డైరెక్ట్గా మెంబర్షిప్ తీసుకొని మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచి తక్కువ బడ్జెట్లోనే మీరు ప్రొడక్ట్స్ తీసేసుకోండి. సో మీకంటూ ఒక రేషన్ కార్డ్ లాగా ఒక ఐడి ఉంటుంది, దాంట్లోనే ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో కంక్లూజన్, హెల్తీ జాయింట్స్ ఆర్ కీ టు మొబిలిటీ అండ్ ఏ పెయిన్ ఫ్రీ లైఫ్. సో పెయిన్స్ లేకుండా ఫ్లెక్సిబుల్గా ఈజీగా కూర్చోవడం, నిలబడడం, నడవడము, సో ఇలాంటి మంచి లైఫ్ స్టైల్కి హెల్తీ జాయింట్స్ అనేది చాలా అవసరం. సో అది ఎలా ఉంటుంది అంటే, బ్యాలెన్స్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ కేర్. మంచిగా కేర్ తీసుకొని, మంచిగా డైట్ తీసుకొని, లైఫ్ స్టైల్ మార్చుకొని ఎక్సర్సైజ్ చేస్తే మనం మంచి హెల్తీ జాయింట్స్ని మెయింటైన్ చేయొచ్చు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా విందాము. సో దానికంటే ముందు రేపు మనకు టాపిక్ వచ్చేసి కమ్యూనిటీ గురించి ఉంది. సో ఇది రేపు టాపిక్ ఉంటుంది. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకు ఇది ఇంపార్టెంట్ కమ్యూనిటీ అనేది కూడా ఉంది. అండ్ 4th February లైఫ్ స్టైల్ డే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఎంఆర్ఓ గారి ఎక్స్పీరియన్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. 4వ తారీఖు కంపల్సరీ 1 to 2 దాకా మీరు టైం స్పెండ్ చేయండి. సో దాంతోపాటు ట్రైనింగ్, కోచెస్కి ట్రైనింగ్ కూడా ఉంటుంది. కిక్ స్టార్ట్ కూడా అదే రోజు మధ్యాహ్నం నుంచి ఉంటుంది. కోచెస్ ఫుల్ డే ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ కమ్యూనిటీ, హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. అయితే ఇవాళ జాయింట్ ప్రాబ్లమ్స్ నుంచి, గౌట్ కావచ్చు, లేదనుకుంటే ఆర్థరైటిస్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్ వల్ల ఇంప్రూవ్ అయిన వాళ్ళు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. రేపు గుర్తుపెట్టుకోండి, రేపు ఎవరైతే నేను చెప్పాను కమ్యూనిటీ గురించి, ఆల్రెడీ మీ ఫ్యామిలీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ మీరు కనుక బెస్ట్గా మీ ఎక్స్పీరియన్స్ కమ్యూనిటీ గురించి షేర్ చేస్తే, వై కమ్యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్, అది మన అమ్మరావు గారి లాగా కథలు చెప్పొచ్చు, లేదనుకుంటే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, ప్రాక్టికల్గా వచ్చిన మార్పులు చెప్పొచ్చు, ఎమోషనల్గా వచ్చే డిఫరెన్సెస్ చెప్పొచ్చు. ఎవరు బెస్ట్గా చెప్తారో కమ్యూనిటీ, అది క్లియర్గా ఉండాలా, లాజికల్గా ఉండాలా, నిజమై ఉండాలా, ప్రాక్టికల్గా ఉండాలా, రిజల్ట్ ఓరియంటెడ్ అయి ఉండాలి. ఇలా మీరు రేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎవరైతే కమ్యూనిటీ బెనిఫిట్, విత్ కమ్యూనిటీ, వితౌట్ కమ్యూనిటీ, అది ఎంత లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుందో బెస్ట్గా చెప్పగలిగిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో రేపు షేర్ చేద్దాం. సో ఇది మీకు కాంపిటీషన్ రేపు కమ్యూనిటీ గురించి. ఓకే, డన్. ఇవాళ ఏ రిజల్ట్స్ విందాం? చిత్రాంజన్ రెడ్డి, ఒకసారి అడ్మిట్ చేసుకోండి. ఏం ఎక్స్పీరియన్స్ అయ్యింది మీకు జాయింట్స్ గురించి? మార్నింగ్ సార్. మార్నింగ్. మాకు కస్టమర్ ఒక సిస్టర్ ఉన్నారు సార్. వాళ్ళ సిస్టర్ బాగా జాయింట్ పెయిన్స్ తోని, బాగా ఆర్థరైటిస్ తోని బాగా సివియర్గా బాధపడేది. తను అంటుదల కూడా వదలలేకుండా బాగా సఫర్ అయ్యేది. అయితే తను నాకు చెప్పినప్పుడు నేను సజెషన్ ఇచ్చాను. జాయింట్ పెయిన్స్ గురించి నేను చెప్పి జాయింట్ పెయిన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తనకు మంచి రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ తీసుకుంది సార్. తను చాలా గ్రాటిట్యూడ్గా ఉంటుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కమ్యూనిటీ. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ లక్ష్మి గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఏం డిఫరెన్స్ వచ్చింది సార్? నేను హెవీ వెయిట్ వల్ల నేను 1 ఇయర్ ఇంకా షేక్ న్యూట్రిన్లో పాల్పొస్తాను సార్. నాకైతే సార్ మోకాళ్ళు అయితే ఇంకా అరగడల ఎక్కువైపోయింది. ఇంజెక్షన్లు అంతా వేశారు సార్. సార్ అయితే ఇంకా ఆపరేషన్ చేయాలని డాక్టర్ అన్నారు. మళ్ళీ బోన్స్ అంతా నొప్పులు సార్. ఎప్పుడైతే నేను ఈ న్యూట్రిషన్లో వచ్చినాక కాల్షియము, జాయింట్ సపోర్టు ఇవన్నీ వేసుకుంటూ ఒమేగా 3 స్కిన్ బూస్టర్ అంతా తీసుకుంటూ వచ్చినప్పుడు చాలా వరకు రికవర్ అయింది సార్. హెవీ వెయిట్ సార్, నేను 161 kg ఉన్నాను. ఈరోజు 128 ఉన్నాను సార్. నేను మా కోచ్ సపోర్ట్ వల్ల, శిరీష మేడం సార్, తిరుపతి.
వెరీ వాళ్ళ నైస్. వల్ల సార్ వాళ్ళు అప్పుడప్పుడు నాకు చెప్పే సలహా విషయంలో నేను తీసుకుంటున్నాను. మేడం ఒక్కసారి 2 టైమ్ వచ్చిపోయారు సార్. నేను నమ్మకంతో వాళ్ళు చూడని చూడకపోయినా నేను ఒకటే కాదు కదా సార్, చాలా మంది ఉంటారు వాళ్ళ సపోర్ట్ కాబట్టి, నేను ఆ నమ్మకంతో నా శరీరం కోసం, నా ఆరోగ్యం కోసం నేను నమ్మకంతో ఈ రోజు కూడా సార్ కంటిన్యూ చేస్తున్నాను. చాలా వరకు రిజల్ట్ తీసుకున్నాను. ఇంటి పనంతా చేసుకుంటూ ముందు చేయగలలేదు. మొత్తం ఎంత కానీ బరువు తగ్గారమ్మా మీరు? ఇప్పుడు సార్ 128 ఉన్నాను సార్. 33లో ఉన్నాను సార్. 33 కేజీ 30 తగ్గాను సార్. ఓహ్! గ్రేట్. ఎన్ని రోజుల్లో? ఎన్ని నెలల్లో? సార్ నేను ఇప్పటికి 14 మంత్స్ అయింది సార్. గుడ్. సూపర్. అమ్మ ఇంతకుముందు మీ లైఫ్ ఎలా ఉండేది? ఈ పెయిన్స్ వల్ల, ఈ వెయిట్ వల్ల మీ ఏం రోజువారీ జీవితం బాగలేదు ఎలా? సార్. చాలా సార్. నేనైతే ఇంగ అయిపోతానమ్మో, నా బాధ్యత అయిపోయింది ఈ కుటుంబంలో. నాదే సార్ మెయిన్ ఈ కుటుంబంలో బాధ్యత. పిల్లోల్ని ఒక సెటిల్ చేయలేనేమో అనే ఉద్దేశంతో చాలా బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. నడిలేక పక్క వీధికి వెళ్ళనా ఆటోలో వెళ్ళేదాన్ని. హ్మ్. ఒక్కసారి హాస్పిటల్‌కి పోతే 15,000, 10,000 2 పూట్లు 14 మాత్రలేసుకుంటా ఉంటున్నా నేనైతే. ఇప్పుడైతే హ్మ్. నాకు దేవుడు నాకు ఇంకా ఒక జన్మ ఉందంటే ఆయన చేసిన మేలు మీ అందరూ ఇస్తున్నారు సార్ వెల్‌నెస్ మీటింగ్‌లో. అది వింటూ నాకెందుకో బలమొస్తా ఉంది. దాన్నింగా నేను బాగా చేయాలని ఆశతో, నేను ఒక హౌస్ వైఫే కాదు సార్. నేను ముందుకు ఇంకా చేయగలననే ఒక ఇది ఉంది సార్ నాకు. చాలా వావ్! సపోర్ట్ సార్ నాకు. వెరీ గుడ్ అమ్మా. హ్మ్. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ సార్. కమిటీలోకి రాకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఇవాళ ఎలా ఉండేవాళ్ళు? ఈరోజు నేను ఉంటానో లేదో సార్, ఏమన్నా ఏం నాకు ఈ లైఫ్ వద్దు అనిపించేసింది. హ్మ్. ఈ లైఫ్ నాకొద్దు ఇంగా. టాబ్లెట్‌లేసుకుంటూ నిద్ర లేదు. నిద్ర హ్మ్. రాదు. ఎప్పుడో వస్తుంది. హ్మ్. మా పక్కలో ఒక ఆమె ఉంది. ఆమెకు కూడా థైరాయిడ్ వచ్చి చాలా ప్రాబ్లమ్ ఉండేది సార్. ఆమెకు తీసిచ్చాను. ఆమెకు తీసుకోమని చెప్పాను. ఆమె వాడుతా ఉంది. ఆమెకైతే చాలా రిజల్ట్ వచ్చి ఆమె 26 కేజీ తగ్గింది సార్. అట్లా ఓహ్! మేము పక్కన ఇంకెక్కడా వెళ్ళలేదు. నాకు చేసిన మేలు ఇతరులకు చెప్పాలా కదా! మనం ఇతరులకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తూ వచ్చినాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. సార్ గ్రేట్. ఇప్పుడు మా కుటుంబంలో కూడా కొంతమంది వాడుతున్నాం సార్ అందరూను. వెరీ గుడ్ అమ్మా. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. వెరీ గుడ్. సూపర్. థాంక్ యూ సూపర్. సార్. థాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్. కంటిన్యూ చేయండి. థాంక్ యూ. అండ్ వెంకటరమణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నేను ఈ కమ్యూనిటీలోకి రాకముందు నాకు బాగా పెయిన్స్, హ్మ్. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, రకరకాల ఇంకా అసలకి బాడీ అంతా కూడా చాలా పెయిను. చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను నా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు కొన్ని సప్లిమెంట్లు కూడా యాడ్ చేసుకుంటే బావుంటదని చెప్పారు ఇలా క్లాస్‌లో. అప్పుడు నేను జాయింట్ సపోర్టు, కాల్షియం ఇవి ఎప్పుడైతే తీసుకున్నానో నాకు చాలా పెయిన్స్ నుంచి బయటపడ్డాను. ఇప్పుడు 8 సంవత్సరాల్లో మళ్ళీ నాకు ఎటువంటి పెయిన్స్ అనేది లేదు. చాలా హ్మ్. హెల్తీగా ఉన్నాను సార్. చాలా యాక్టివ్‌గా ఉన్నాను. అలానే నా హార్ట్ బీట్ కూడా అప్పుడు 130 అది హార్ట్ బీట్ అలా ఉండేది. కానీ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత అది కూడా నార్మల్ చేసుకున్నాను. చాలా హ్యాపీ సార్. థాంక్ యూ మై కోచ్. థాంక్ యూ కమ్యూనిటీ. థాంక్ యూ అభిస్. వెయిట్ ఎంత తగ్గారమ్మా? థాంక్ యూ మార్క్. 30 కేజీలు వెయిట్ తగ్గా సార్. హ్మ్. ఎక్కడ మీరు? నేనిప్పుడు చిలకలూరిపేటలో ఉన్నాను సార్. ఓకే. సూపర్. వెరీ గుడ్. నారాయణమ్మ గారు. ఏం సార్ గుడ్ మార్పొచ్చింది మార్నింగ్ మీకు? సార్. ఎక్కడి నుంచి మీరు? నేనిక్కడ సత్తెనపల్లిలో ఉన్నాను సార్. ఏం మార్పొచ్చిందమ్మా మీకు? అంటే నా కింద ఒక కస్టమర్ వచ్చారు. సో, కస్టమర్ ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్. ఆ బాబుకి హ్మ్. జాయింట్ పెయిన్స్ అంట. బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ హ్మ్. కమ్యూనిటీలోకొచ్చిన తర్వాత వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చారు. బట్ ఇందులోకొచ్చిన తర్వాత 2 మంత్స్‌లోనే జాయింట్స్ పెయిన్స్ అనేవి నార్మల్ చేసుకున్నారు సార్. వెరీ గుడ్. మళ్ళీ అందరికి చెప్తున్నాను థాంక్ యూ సార్. డిస్క్లైమరు. కాదు మంచి యెస్. న్యూట్రిషన్, లైఫ్ చేంజెస్, ఫుడ్డు అండ్ రైట్ సప్లిమెంటేషన్, న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల అవి బ్యాలెన్స్ చేసుకోవడానికి, నార్మల్ చేసుకోవడానికి సపోర్ట్ అయింది. ఓకేనా? దాదాపుగా నేను అసలు నడవలేకపోయేవాడిని కొద్ది దూరం గూడా.
ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కొద్దిగా కూర్చుంటా అట్లా వెళ్ళేవాడిని. అక్టోబర్ నెలలో నేను తిరుపతి హాస్పిటల్కి రిఫరెన్స్ ఇచ్చా, సర్జరీ చేయించుకున్నాను 2019 అక్టోబర్లో. అయితే అనుకోకుండా నాకు మా కోచ్ ద్వారా 2019 నవంబర్ 25వ తారీఖు నేను రీనాస్కి వచ్చాను సార్. మా కోచ్కి ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే డైలీ నన్ను ఇంటికి వచ్చి మా బండి మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. ఆ బండి మీద ఎక్కడానికి కూడా నేను ఒక రాయి సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ రాయి మీద పెట్టి కుడి చేతితో కుడి కాలు తిప్పి ఇట్లా కూర్చొనేవాడిని అనమాట. రీనాస్ మెట్లు 28 ఉంటాయి సార్, నాకు బాగా గుర్తు. రీనాస్ మెట్లు ఎక్కడానికి నాకు 5 నిమిషాలు టైం పట్టింది సార్. 5 నిమిషాలు టైం పట్టింది. అలా మొదటి రోజు ఎప్పుడైతే నేను ఈ కమ్యూనిటీలో షేక్తో పాటు జాయింట్ సపోర్టు, కాల్షియం ఎప్పుడైతే యాడ్ చేసుకున్నానో నాకు 5 monthsలో నేను మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ వచ్చింది సార్. నేను ఆపరేషన్కి వెళ్ళాలనుకున్న నేను కూడా విరమించుకున్నాను. ఇంకొక వండర్ఫుల్ ఏంటంటే నా వయసు 72 సంవత్సరాలు. నీ రేనాస్లోకి వచ్చినప్పుడు 67, 68 సంవత్సరాలు. ఆ వయసులో నేను 700 మందికి ఎక్సర్సైజ్ చేయించాను సార్. కనీసం 100 మీటర్లు నడవలేను నేను, ఎక్సర్సైజ్ చేయించాను. నాకు వండర్ఫుల్ రిజల్ట్ అన్నమాట ఇది. చాలా మందికి ఉపయోగపడిద్ది అని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు కమ్యూనిటీ, థ్యాంక్స్ టు మార్కిస్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీ అమ్మా, చాలా హ్యాపీ. నెక్స్ట్ జ్యోతి. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నేను జాయింట్ సపోర్ట్ కాల్షియం అనేది నాది గురించి కాదు సార్. మా అత్తగారికి ఈ మధ్య ఆవిడకి ఒక కుక్క కరిసి పడ్డారు. పడితే చెయ్యి ఇరిగింది. ఆ చెయ్యి ఇరిగితే డాక్టర్స్ ఏమన్నారంటే కంపల్సరీగా సర్జరీ చేయాలి, లేదంటే చెయ్యి ఏలాడుతుంది అని చెప్పారు. దానికి మా వారు వీళ్ళు ఖచ్చితంగా చేయించాల్సిందే, కుదరదు అని చెప్పంటే నేను మా అత్తగారితో మాట్లాడాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో 70+ నీకు సెట్ కాదు, నేను నీకు న్యూట్రిషన్ త్రూ చేస్తాను, నువ్వు పిండి కట్టేయించుకుందు కానీ అని చెప్పాను. ఆవిడకి నేను ఏం చెప్తే అది బిలీవ్ చేస్తుంది. డాక్టర్లో ఏమో ఒప్పుకోవట్లేదు, మా వారు కూడా ఒప్పుకోవట్లేదు. లేదు అది సెట్ అవ్వదు, పెద్ద ఆవిడ కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని అంటే ఆవిడకి నేను కన్విన్స్ చేయటం వల్ల లేదండి నాకు పిండి కట్టేయండి, నేను తర్వాత చూసుకుంటానంది. కరెక్ట్గా అండి 90 days ఆవిడకి జాయింట్ సపోర్టు, కాల్షియం, మల్టీవిటమిన్ ఇచ్చి 2 పూటలు షేక్ ఇచ్చాము. అలాగే రెగ్యులర్ ఫుడ్లో కూడా కొంచెం మటన్, చికెన్ ఇవి కూడా పెట్టాము. ఏదైతే సెట్ కాదన్నారో ఒక 4 కట్లు అయితే వేయించాం, పిండి కట్లు. ఇప్పుడు అదే చేత్తో ఆవిడ బట్టలు ఉతుకుతుంది. అసలు ఆవిడ అది మర్చిపోయింది, అది ఇరిగింది అనేది మర్చిపోయింది. కంప్లీట్గా పూర్తిగా ఉందన్నమాట. అసలు ఎక్కడా కూడా ఇంత స్వెల్లింగ్ రావటం కానీ ఏమీ లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మార్కిస్. నేను ఈ సిస్టంలో ఉండటం వల్ల ఫ్యామిలీ మొత్తానికి పర్సనల్గా నేను గైడ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బట్టలు ఉతకాలి, నిన్ను ఉతకాలమ్మా, దేవుని ప్రేరణ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, హసీనా. నమస్తే సార్. చెప్పమ్మా. నాకు ముందు మోకాళ్ళ నొప్పులు ఉండేవి సార్. ఈ జాయింట్ సపోర్ట్ ను కాల్షియం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం లేవు, తగ్గిపోయినాయి. ఎంత దూరం అయినా నడుస్తుంది. వెరీ గుడ్. ఓకే, సో ఇంకా చాలా మంది హ్యాండిల్ చేస్తున్నారు. ఇవాళ క్లోజ్ చేద్దామా కాలు? రేపు కమ్యూనిటీ గురించి ఎవరు బాగా బెస్ట్గా ఎగ్జాంపుల్స్ సహా చెప్తారో రేపు కాంపిటీషన్ మీకే ఉంది. క్లబ్ మెంబర్స్ కాదు, క్లబ్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి ఇది. సో క్లబ్ ఓనర్స్ కాకుండా రేపు మార్నింగ్ కలుద్దాం.